కథ తీరని కోరిక. శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు. తాతకు ఉండేందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తుపాస్తులు లేవు. అతను కూలీ నాలీ చేసి మనవన్ని పోషిస్తూ వచ్చాడు. శ్రీహరిని తాత ఏనాడూ తన వెంట కూలి పనులకు తీసుకుపోలేదు. ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నమూ చేయలేదు. ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో పాతికేళ్లవాడైన శ్రీహరి పసిపిల్లవాడిలా బెంబేలు పడిపోయాడు. తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి 3 మాసాలు గడిపాడు. తర్వాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్ళనందర్నీ అడిగాడు. వాళ్ళు అందుకు నవ్వి, తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు. నీకు ఏం పని చేతనవునో మాకు తెలుసు, వెళ్ళు వెళ్ళు అనేసేవారు. శ్రీహరికి ఆ ఊరంటే కంపరమెత్తి మిగిలి ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరుకున్నాడు. అక్కడ వాడొక ఇంటి వాటా అద్దెకి తీసుకొని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అక్కడ వాడికి పొద్దెదురైంది. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఇవ్వడం ఎలా అన్నారు కొందరు. ఈ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోవచ్చింది. ఆ బెంగతో వాడికి రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టేది కాదు. అలాంటి ఒక రాత్రి వాడు తలుపు తెరిచి ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. పున్నమి రోజులు కావడంతో పెరడంతా వెన్నెల పరుచుకుని ఉంది. ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండటం వాడికి కనిపించింది. శ్రీహరి చప్పున పోయి ఆమె చెయ్యి పట్టుకుని, ఇదేం పని, నీకేమన్నా మతిస్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా. ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది. ఆమెకు తల్లి లేదు. సవతి తల్లికి పెళ్ళిడికొచ్చిన 2 కూతుర్లున్నారు. తన పెళ్లి బాగా డబ్బున్న ఒక ముసలివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతుళ్ళ 2 పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించాలని చూస్తుంది. ఈ పెళ్లి చేసుకునే కంటే చావడం మేలని ఇక్కడికొచ్చాను అన్నది ప్రమీల కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. కష్టాల నుంచి బయటపడటానికి చాలా ఓర్పు అవసరం, ఎందులోనూ తొందరపాటు కూడదు అన్నాడు శ్రీహరి ఆమెతో. ప్రమీల వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఒకవైపున కష్టాలు ముంచుకొస్తుంటే ఈ నీతివాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు. నేనెంత ఊర్పు వహించినా మరొక 2 వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్లి జరిగిపోతుంది అని ఒక క్షణం ఆగి, నువ్వు నన్ను పెళ్లాడి కష్టాల నుంచి ఎందుకు గట్టెక్కించకూడదు అంది. అప్పటికి ఆమెతో ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేందుకు శ్రీహరి అలాగే అని ఆమెని ఇంట్లోకి పంపించి వేశాడు. మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నీకు ఉద్యోగం లేదు, సొంత ఆస్తిపాస్తులంటూ అసలే లేవు. అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవడం బుద్ధిగల పనేనా? ముందు పోయి ఈ నెల అద్దె పట్టుకురా, లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది ప్రమీల సవతి తల్లి కోపంగా. శ్రీహరి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దానితో ఇంటికి పోవడం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడేవేళ ఊరికి దూరంగా ఉన్న చిట్టడవికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కొంతసేపటికి వాడికి చిన్న కునుకు పట్టింది. అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావడంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. ఇంత రాత్రివేళ నాబోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చిన నీ ధైర్యాన్ని మెచ్చాను. సరే, ముందు అక్కడి నుంచిలే, అది నా స్థలం. ఇక్కడ తప్ప మరెక్కడా నాకు నిద్రపోబుద్ధి కాదు అన్నది ఆ ముసలి పిశాచం. అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి పిశాచాన్ని చూసి, నీకన్నా భయంకరులైన మనుషుల మధ్య బ్రతకలేకే ఇక్కడికి వచ్చాను. నీ స్థలంలో పడుకో, నేను మరొక చెట్టు కిందికి పోతాను అంటూ లేచి నిలబడ్డాడు. ముసలి పిశాచం వాణ్ణి ఆగమని, మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడేస్తున్నావు, ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగింది. శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి, ఎంత కాళ్ళా వేళ్లా పడినా ఎవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు, నిజాయితీ పరుణ్ణి ఎవ్వరూ నమ్మరు అన్నాడు. ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి, నా కాలంలోనూ లోకం తీరు అంతేరా అబ్బీ, దిగులు పడకు, నీ కష్టాలు నేను తీరుస్తానులే అంటూ వెళ్ళి చెట్టు త్వరలోంచి ఒక చిలుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి, ఇది నీ వేలుకు పెట్టుకుని ఎవరిని ఏమడిగినా మారు మాట లేకుండా ఇచ్చేస్తారు. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, దీని మహిమ 3 సార్లకు మించి పనిచేయదు.
అని రాగి ఉంగరాన్ని శ్రీహరికి ఇచ్చి తెల్లవారవుతుండటంతో మాయమైపోయింది ఆ పిశాచి. శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకొని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపారి దగ్గరకు పోయి, నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు. అంతకుముందు శ్రీహరిని చూసి, నా దగ్గర ఏ ఉద్యోగం లేదు పొమ్మన్న వ్యాపారి ఉంగరం మహిమ వల్ల ఈరోజే వచ్చి పనిలో చేరు అన్నాడు. శ్రీహరి ఆ సాయంత్రం ప్రమీల సవతి తల్లితో, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రమీలనిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. అదెంత భాగ్యం నాయనా, ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవతి తల్లి. వారం తిరగకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆ తరువాత 10 రోజులకు ప్రమీల శ్రీహరిని, ఒకే రోజులో మా సవతి తల్లి మనసు ఎలా మార్చగలిగావు, రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది శ్రీహరిని. శ్రీహరి జరిగినదంతా ఆమెకు చెప్పి, ఇందుకు పిశాచం ఇచ్చిన రాగి ఉంగరం సాయపడింది అన్నాడు. రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీల కెవ్వుమని అరిచి కింద పడబోయింది. శ్రీహరి ఆమెను పట్టుకొని, ఏం జరిగింది అని అడిగాడు. పొద్దున పెట్టెలో బట్టలు సర్దుతూ బాగా చిలుము పట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే అశుభమని పెరట్లోని చెత్త కుప్ప మీదికి గిరవాటు వేశాను అన్నది ప్రమీల. అంతేగదా అన్నాడు శ్రీహరి తాపీగా. ఆ మాటకు ప్రమీల కోపం తెచ్చుకొని, అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకుని నువ్వు 2 మతిమాలిన కోరికలు కోరావు. నా సవతి తల్లిని పెళ్లికి ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది, ఆ వ్యాపారిని ఉద్యోగం కాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది. ముందు ఆ ఉంగరం వెతకాలి పద అంటూ బయలుదేరబోయింది. శ్రీహరి ఆమెను ఆపి, ముందే చెప్పానుగా, ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నవే మనకు దక్కుతాయి. మనకు అంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఆ ఉంగరాన్ని పారేశావు అన్నాడు. దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉన్నది, వెతికి తెస్తాను. ఈసారి నువ్వు దాన్ని వేలికి పెట్టుకొని మన జమీందారును సగం జమీ ఇవ్వమని అడుగుదువుగాని అని ప్రమీల దీపం వెలిగించుకుపోయి చెత్తకుప్పలో వెతికి ఉంగరాన్ని బయటకు తీసింది. తర్వాత ఆమె ఉంగరాన్ని తన వేలికి పెట్టుకొని, జమీందారును అర్ధజమీ ఇవ్వమని కోరడం నీకిష్టం లేనట్లున్నది, ఆయన దగ్గరకు నేనే వెళ్తాను సరేనా అని అడిగింది శ్రీహరిని. అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి, దాన్ని తిరిగి చెత్తకుప్ప మీదకి విసిరేయి. ఉంగరం పెట్టుకొని నన్నొక కోరిక కోరావు, సరేనన్నాను. దానితో ఉంగరం మహిమ పోయింది తెలిసిందా అన్నాడు. ఉంగరం మహిమ పోయిందని గ్రహించిన ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకున్నది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ, తృప్తి లేకపోవడమే దుఃఖానికి కారణం. 20 రోజుల క్రితం నాతో పెళ్ళి అయితే చాలు, మరే కష్టం లేదనుకున్నదానివి ఇప్పుడు ఏదో తీరని కష్టాల్లో ఉన్నట్టు కంటతడి పెడుతున్నావు అన్నాడు. భర్త మాటల్లోని సత్యం గ్రహించిన ప్రమీల, నా అజ్ఞానం దురాశ చూస్తుంటే నాకే సిగ్గవుతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.